సాగు రంగంలో నూతన ఆవిష్కరణలను రైతులకు పరిచయం చేసి తదననుగుణంగా దిగుబడుల సాధన పెంచే దిశగా శాస్త్రవేత్తలు, పరిశోధనా స్థానాలు కృషి చేస్తున్నాయి. ఇందులో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరలోని ఇంజనీరింగ్ కళాశాలలో సోలార్ టిల్టింగ్ ఎవాపరేషన్ అండ్ ఎనర్జీ కన్జంప్షన్ మరియు సెన్సార్ ఆధారిత సీడ్ ఫ్లో అండ్ సీడ్ రేట్ మానిటరింగ్ విధానంపై పరిశోధనలు చేస్తున్నారు. 4వ సంవత్సరం వ్యవసాయ ఇంజనీరింగ్ విద్యార్థులు తమ ప్రాజెక్టులో భాగంగా అధ్యాపకుల సూచనలు, సలహాలతో ఈ విధానాలను రూపొందించారు. 4వ సంవత్సరము విద్యార్థులలో ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడంలో భాగంగా ప్రాజెక్ట్ వర్క్లో భాగంగా వారితోటి వినూత్నమైన ప్రాజెక్ట్ వర్క్లు చేయించడం జరిగింది. అందులో మొదటిది సోలార్ టిల్టింగ్ ఎవాపరేషన్ అండ్ ఎనర్జీ కన్జంప్షన్ సిస్టమ్ ఒకటి. అందులో సౌర ఫలకాలు ఇన్స్టాల్ చేయడానికి చాలా స్థలం అవసరం పడుతుంది. భూమి వినియోగాన్ని తగ్గించి నీటి వనరులు ఎక్కడైతే ఉన్నాయో వాటి మీద ఈ సౌర ఫలకాలను ఇన్స్టాల్ చేయడం వల్ల నీటి ఆవిరితో పాటు ఎనర్జీ కన్జంప్షన్ కూడా జరుగుతుంది. అందులో మేము టిల్టింగ్ మెకానిజంని కూడా డెవలప్ చేసాము. ఈ టిల్టింగ్ మెకానిజం వల్ల సూర్యుడు ఏ దిక్కులో ఉంటే అది తూర్పు నుంచి పడమరకు అదంతకదే టిల్ట్ అయ్యేటట్టుగా వెలుతురుని అనుసరించి ఏర్పాటు చేయడమైనది. ఇవన్నీ కూడా సెన్సార్ బేస్డ్తో చేయడం జరిగింది. ఇంకొక ప్రయోగం ఏమంటే సీడ్ డ్రిల్. ట్రాక్టర్తో సీడ్ డ్రిల్ విత్తనం విత్తుకునేటప్పుడు కరెక్ట్ మోతాదులో విత్తనము పడేటట్టుగా, ఎక్కడైనా ఆ గొట్టాలలో విత్తనం ఇరుక్కోకుండా కరెక్ట్గా పడిందా లేదా అనే దాన్ని కూడా సెన్సార్ తోటి తెలుసుకునేటట్టు, మరియు ఏ సాలులో విత్తనం పడలేదో ఆ సాలును డ్రైవర్ ముందర డాష్ బోర్డు మీదనే ఒక ఎల్సిడి డిస్ప్లే ఉంటుంది. ఆ డిస్ప్లేలో మనకు ఏ లైన్లో మనకు విత్తనం పడలేదనేది క్లియర్గా తెలిసిపోతుంది. దాంతో అక్కడ సరి చేసుకొని మళ్ళీ తన పనిని కంటిన్యూ చేయవచ్చు. ఇంకొక ప్రాజెక్ట్ ఏమంటే సౌర ఫలకాలు వినియోగ సామర్థ్యాన్ని పెంచడం ఎలా అనే దాని మీద ఆల్రెడీ ఉన్న సోలార్ ప్యానల్ సిస్టమ్ని, క్లీనింగ్ మెకానిజంని డెవలప్ చేశాము. క్లీనింగ్ మెకానిజం వల్ల సౌర ఫలకాల మీద పేరుకుపోయిన దుమ్మును ఎప్పటికప్పుడు తీసేయడం వల్ల ఫ్లాట్ స్ప్రే నాజిల్స్ని అరేంజ్ చేయడం జరిగింది. నీటి వనరులపై సౌర ఫలకాలను అమర్చడం వల్ల భూమి వినియోగం తగ్గడమే కాకుండా నీటి ఆవిరి తగ్గి శక్తి వినియోగం పెరుగుతుందని విద్యార్థులు చెబుతున్నారు. సౌరశక్తి ఉత్పత్తిలో సోలార్ ఫలకాలపైన దుమ్ము, ధూళి పడటంతో వాటి ఉత్పత్తి సామర్థ్యం తగ్గుతుంది. దీనికోసం ఫలకాల పైభాగంలో గొట్టాలతో నీటి స్ప్రేయర్లను అమర్చి 3 రోజులకోసారి నీటితో శుభ్రం చేయడంతో 30% విద్యుత్ ఉత్పత్తి పెరిగినట్లు తాము పరిశీలించామంటున్నారు. విద్యుత్ అవసరం అనేది రోజు రోజుకి చాలా పెరిగిపోతుంది. అదేవిధంగా పునరుత్పాదక సౌరశక్తి వినియోగం కూడా పెరిగిపోతుంది. దీనితో పాటు నీటి కొరత అనేది ఒక సమస్యగా మారింది. ఈ 2 సమస్యలకు గాను ఒకే పరిష్కారంగా సోలార్ ప్యానెల్ను నీటి వనరులపై అమర్చి అవసరానికి అనుగుణంగా వాటి కోణాన్ని మార్చుకునే వ్యవస్థే అడాప్టివ్ సోలార్ ప్యానెల్ టిల్ట్ సిస్టమ్ ఫర్ ఎవాపరేషన్ అండ్ ఎనర్జీ ఆప్టిమైజేషన్. అందరూ సోలార్ ప్యానెల్స్ని నేల మీద పెట్టి ఉపయోగిస్తున్నారు ప్రస్తుతం. అలాంటప్పుడు మనకి నేల అవసరం అనేది ఎక్కువ ఉంటుంది. మేము ఆ సమస్యను తీసుకొని నేల మీద కాకుండా గ్రామాలలో నీటి బాడీస్ ఎక్కువ ఉంటాయి. అలాంటప్పుడు మనం ఆ వాటర్ బాడీస్ పైన ఈ సోలార్ టిల్టింగ్ మెకానిజం అనేది ఉత్పత్తి చేయగలిగినట్టయితే రైతులకి స్థలంతో పాటు డబ్బు కూడా మిగులుతుంది. మనకి ప్రస్తుతం ఉన్న సోలార్ టిల్టింగ్ మెకానిజం ఏంటి అంటే సూర్యుని డైరెక్షన్ బట్టి ఈ సోలార్ టిల్టింగ్ మెకానిజం అనేది జరుగుతుంది. సూర్యుడు ఎటువైపు తిరిగితే అటువైపు ఈ ప్యానెల్ తిరగడం వల్ల ఎనర్జీ అనేది 25% ఎక్కువ మనం ఉత్పత్తి చేయగలుగుతున్నాము. ఇప్పుడైతే మనం ఈ సోలార్ టిల్టింగ్ మెకానిజం అనేది వాటర్ బాడీ మీద పెడతామో అప్పుడు వాటర్కి షేడ్ ఉండడం వల్ల వాటర్ ఎవాపరేషన్ కూడా తగ్గుతుంది. మేము అడాప్టివ్ సోలార్ ప్యానెల్ టిల్టింగ్ మెకానిజం సిస్టమ్ చేసినప్పుడు మనం వాడిన సెన్సార్లు DTH22. ఈ సెన్సార్ టెంపరేచర్ అండ్ హ్యూమిడిటీని పసిగడుతుంది. టెంపరేచర్ అండ్ హ్యూమిడిటీ హై వేరియేషన్ నుంచి మిషన్ లెర్నింగ్ ద్వారా దాని విండ్ యొక్క వెలాసిటీని డిటెక్ట్ చేసి దాన్ని విండ్ బ్యారియర్గా అమరుస్తాము. ఎప్పుడైతే గాలి ఎక్కువ ఉంటుందో అప్పుడు అది విండ్ బ్లాకర్గా యాడ్ చేస్తే మనకి ఎవాపరేషన్ లాసెస్ తగ్గుతుంది. అలానే సెన్సార్ ఆధారిత సీడ్ ఫ్లో అండ్ సీడ్ రేట్ మానిటరింగ్ విధానాన్ని సైతం ఇక్కడి విద్యార్థులు రూపొందించారు. సీడ్ డ్రిల్తో విత్తే సమయంలో ఎదురయ్యే సమస్యలను తగ్గించి విత్తనం వరుసల్లో సక్రమంగా పడేలా ఈ విధానాన్ని రూపొందించామంటూ వివరిస్తున్నారు. మేము ఈ ప్రాజెక్టుని ఎందుకు ఎంచుకున్నామంటే వ్యవసాయ చక్రంలో విత్తు నాటడం అన్నది ముఖ్యమైన దిశ. ఎందుకంటే ఆ దశ నుండే మనకు పంట నాణ్యత అన్నది ప్రారంభమవుతుంది. అందుకు ఇప్పుడు విత్తనాలు నాటడానికి మనకు ఉన్న టెక్నాలజీ సీడ్ డ్రిల్ అండ్ ప్లాంటర్స్. వీటిలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటంటే మట్టి సీడ్ ట్యూబుల్లో కూరుకుపోవడం, మరియు ఇప్పుడు పెద్దగా పొలం ఉన్న రైతులకు
ఎక్కువ విత్తనాలు వేయడం వల్ల హోపర్లో సీడ్ లెవెల్ తెలియకపోవడం. అది విత్తనాలు అయిపోతే మనం సీడ్ డ్రిల్లు పొలంలో నడపడం ద్వారా ఎటువంటి ఉపయోగము ఉండదు. ఇది ఒక సమస్య. మరియు మనకు స్టాండర్డ్స్ ఆధారిత సీడ్ రేట్, ఒక్కొక్క విత్తనానికి ఒక్కొక్క సీడ్ రేట్ ఉంటుంది. దానికి ఆధారితంగా మనము సీడ్ రేటు పొలంలో మనము విత్తనాల్ని నాటాలి. సో ఈ 3 సమస్యలకు పరిష్కారమే మా యొక్క ప్రాజెక్ట్. దీనిలో ముఖ్యంగా మేము 3 సెన్సార్లను ఉపయోగించాము. అల్ట్రాసోనిక్ సెన్సార్ అండ్ ఫిజియో ఎలక్ట్రిక్ సెన్సార్ అండ్ హాల్ ఎఫెక్ట్ సెన్సారు. ఈ 3 సెన్సార్లు ఉపయోగించి మేము రియల్ టైం డేటా కలెక్ట్ చేసుకొని దాని ద్వారా మేము రైతులకు సమాచారాన్ని అందిస్తాము. దీనికి మెయిన్గా మాకు అయిన ఖర్చు 8,000 అయింది. మరియు దీంట్లో మనకు ముఖ్యంగా వచ్చే అవుట్కమ్ ఏంటంటే మనకి రియల్ టైం వాల్యూస్, కుములేటివ్ వాల్యూస్ అండ్ సీడ్ ఫ్లో కండిషన్ అండ్ సెన్సార్ స్టేటస్ అండ్ రియల్ టైం వాల్యూస్లో మనకు వచ్చి ఏరియా అండ్ హాపర్ లెవెల్ అండ్ సీడ్ రేట్ అనేది వస్తుంది. అలాగనే మనకి సీడ్ ఫ్లో కండిషన్ అనేది ఫ్లోనా, నో ఫ్లోనా, లేకంటే బ్లాక్డా అనేది డిస్ప్లేలో మనకి పడుతుంది. వర్క్ అవుతుందా లేదా అని చెప్పి ఎప్పుడైనా మట్టి కూరుకుపోయినప్పుడు బ్లాక్డ్ కండిషన్లో ఉన్నప్పుడు మనకి ఇంటూ మార్కులో డిస్ప్లేలో చూపిస్తుంది. అలాగనే మాకు ఆపరేటర్కి డిస్ప్లేలో కనిపించి అలాగనే బజర్ సౌండ్ అనేది వస్తుంది. దీనివల్ల మనకి తెలుసుకొని వెంటనే మనం ప్రాబ్లం సాల్వ్ చేసుకునే అవకాశం ఉంది. అలాగనే దీన్ని మనం ఆల్రెడీ ఉన్న సీడ్ డ్రిల్కి మనము అమర్చుకోవచ్చు. దీన్ని వ్యవసాయ ఇంజనీరింగ్ విద్యార్థులు రూపొందించిన ఈ పరికరాలు ప్రయోగ పరిశీలనలు దాటి రైతు క్షేత్రాలను చేరితే సాగుదారులకు మరింత ఉపయోగకరంగా ఉంటుందని విద్యార్థులు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.